నమస్తే గైస్. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తుంటే ఖచ్చితంగా అయితే తెలిసే ఉంటుంది. నేను ఏసర్ హెచ్ ప్రో సిరీస్‌ని అన్బాక్సింగ్ చేస్తాను 55 ఇంచెస్ టీవీ అని చెప్పాను. సో, ఇప్పుడు మన దగ్గర అయితే ఉంది. ఇది ఏసర్ హెచ్ ప్రో సిరీస్‌లో 55 ఇంచెస్ టీవీ అండ్ 55 ఇంచెస్ టీవీ కాదు 43 ఇంచెస్ అండ్ 50 ఇంచెస్ సైజెస్ కూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, మీ రూమ్‌కు తగ్గట్టు మీరు ఏ సైజెస్ టీవీ తీసుకోవాలనుకుంటే ఆ టీవీ తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. అండ్ మెయిన్‌గా ఈ టీవీ బై చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్. దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? మెయిన్‌గా హైలైట్ అవుతుంది ఏందంటే 76 వాట్స్ డాల్బీ అట్మాస్ సౌండ్ అలాగే డ్యూయల్ యాంప్లిఫైయర్ అండ్ ఆల్సో డ్యూయల్ ఊఫర్ సపోర్ట్ అయితే ఉంది. సో 76 వాట్స్ చాలా ఎక్కువగా అలాగే డ్యూయల్ యాంప్లిఫైయర్ ఇస్తున్నారు. డ్యూయల్ ఊఫర్ కూడా ఇస్తున్నారు. మరి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుంది? డాల్బీ అట్మాస్ ఎలా వస్తుంది ఈ యొక్క 76 వాట్స్ తోటి? సో, ఇలా నాకు తెలుసుకోవాలని అయితే చాలా చాలా ఆశ అయితే కలిగిందనమాట. సో, అలాగే మేము ముందు కూడా తీసుకొస్తే బావుంటుంది. ఎవ్వరూ అయితే చేయలేదు ఏసర్ హెచ్ ప్రో సిరీస్ గురించి. మనమే తీసుకొనైతే వచ్చాం. ఇలాంటి ట్రూ రివ్యూ బతకాలి అండ్ బై చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. దానికైనా అప్రిషియేషన్స్ కోసమైనా లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ కూడా అయితే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా అయితే ఉంది. అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు, అడగొచ్చు డౌట్స్ ఉన్నా. అండ్ ఫైనల్‌గా మరొక్కసారి సపోర్ట్ అదే మన టెలిగ్రామ్ డీల్స్. ఆ టెలిగ్రామ్ డీల్స్ ఛానెల్‌లో జాయిన్ అవుతేనే మనం ఇలాంటి ట్రూ రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను బై చేసి. సో, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ కనపడుతున్న క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేస్తే ఛానెల్‌కి హెల్ప్ చేసిన వారైతే అవుతారు. ఇలాంటి ట్రూ రివ్యూ ముందు అయితే మేము ముందుకు తీసుకొస్తాను. మరి అది మర్చిపోవద్దు అయితే అనుకుంటూ మరి అన్బాక్సింగ్ చూసేయండి. మరి 76 వాట్స్ ఆఫ్ సౌండ్ అవుట్‌పుట్ రూమ్ ఫీలింగ్ దద్దరిల్లుతుందా? ఎలా వస్తుందని చూసేద్దాం. సో, మీరు ఇక్కడ చూడొచ్చు ఏసర్ బ్రాండింగ్ అలాగే గూగుల్ టీవీ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ ఇచ్చారు చూసారా? హెచ్ ప్రో సిరీస్ ప్రో సౌండ్ 76 వాట్స్ స్పీకర్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. డాల్బీ విజన్ అట్మాస్ అండ్ ఎంఈఎంసీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రేమ్‌లెస్ డిజైన్ అయితే ఉంటుంది. హెచ్‌డిఎంఐ 2.1 అయితే ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ అయితే చేస్తుంది. మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. ది ఫ్యూచర్ ఆఫ్ ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ తోటి అయితే చాలా టీవీస్ అయితే ఏసర్ లాంచ్ అయితే చేసింది. సో, ఇంతే ఉంటది బాక్స్ మీద. మీరు ఫ్రంట్ సైడ్ చెక్ చేసినా, మీరు బ్యాక్ సైడ్ చెక్ చేసినా సేమ్ అలాగే ఉంటుంది. మరి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మై గాడ్! చాలా బరువుంది. వావ్! ఇంత బరువు ఉందంటే బిల్డ్ క్వాలిటీ ఆసమ్‌గా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, చెక్ చేద్దాం అన్బాక్సింగ్. సో, చూసారు కదా! ఇక్కడ కవర్ అయితే ఉంది. ఇన్వాయిస్ అనమాట. చూపిస్తాను. ఇది ఇన్వాయిస్. ఓకేనా? ఇది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. వెయిట్ అయితే ఉంది టీవీ మాత్రం. మనకు టేబుల్ స్టాండ్స్ అయితే ఇస్తున్నారు. క్లియర్‌గా చూపిస్తాను. మరి ప్లాస్టికా, మెటలా అని కూడా. అలాగే మనకి ఇంకొన్ని ఇచ్చారు. ఇవేంటో చెక్ చేద్దాం. దెన్ ఫైనల్‌గా నాకు తెలిసి టీవీ ఉంటుంది. చూసేద్దాం. యాహ్! టీవీ ఉంది. సో, వీళ్ళు ఇచ్చిన కంటెంట్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం. చూడొచ్చు ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ తోటి అయితే వస్తుంది. కానీ బాగుంది. బిల్డ్ క్వాలిటీ చాలా గట్టిగా అయితే ఉంది. సో, చెక్ చేద్దాం. నేను ఫిట్ చేసేటప్పుడు ఏమైనా స్క్రిప్ అవుతుందా అన్ని చెక్ చేసి మీకు క్లియర్‌గా చెప్తాను. బాగుంది బిల్డ్ క్వాలిటీ. సిల్వర్ గ్రే కలర్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఫినిషింగ్ కూడా మనకు మెరవడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్. తర్వాతకి వారంటీ కార్డ్ అయితే ఉంది. 1 ఇయర్ కాంపెన్సేషన్ వారంటీ, 2 ఇయర్స్ వచ్చేసరికి ప్యానెల్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఇది ఎక్సలెంట్ అన్నమాట. సో, డోంట్ మిస్. ఈ యొక్క టీవీ మీకు నచ్చినట్లయితే బాగుంది ప్యానెల్ వారంటీ కూడా. తర్వాతకి వచ్చేసరికి మనకి ఇక్కడ రిమోట్ అయితే ఒక రిమోట్ కూడా ఉంది. చూపిస్తాను అది కూడా. దెన్ ఇక్కడ వచ్చేసరికి చూడొచ్చు. ఇది వచ్చేసరికి పవర్ కేబుల్. ఇది వచ్చేసరికి మినీ ఆడియో వీడియో కేబుల్ అన్నమాట. ఇక్కడ రిమోట్ చూడొచ్చు. ఈ రిమోట్ వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. మీకు బాటమ్ పొజిషన్‌లో ఏసర్ బ్రాండింగ్ లోగో కనపడుతుంది చూసారు కదా! అండ్ అలాగే మీకు డెడికేటెడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ డెడికేటెడ్ బటన్స్ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్‌కి, యూట్యూబ్‌కి, ప్రైమ్‌కి, డిస్నీ హాట్‌స్టార్‌కి అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ మీకు కావాల్సిన ప్రతి ఒక్కటైతే ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఇస్తున్నారు. స్మార్ట్ ఫంక్షన్ ఇచ్చినారు. అండ్ అలాగే మనకి ఇన్‌పుట్ బటన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. హోమ్ బటన్ అలాగే గూగుల్ అసిస్టెంట్‌కి డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు. ఇక్కడ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా ఫినిషింగ్ కూడా చాలా స్మూత్‌గా అయితే ఉంది. 2 AAA బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు.
రిమోట్లో వేసుకోవడం కోసం. సైడ్ ఇచ్చిన కనెక్టివ్ పోర్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. యూఎస్బీలు అయితే 2 అయితేనే, ఒకటి 2.0కి సపోర్ట్ చేస్తుంది, ఒకటి 3.0కి సపోర్ట్ చేస్తుంది. ల్యాన్ పోర్ట్ అయితే డైరెక్ట్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీనికి కేబుల్ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆప్టికల్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HDMI వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు 3 అయితే ఉన్నాయి. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే HDMIలో 3 మనకు 2.1కి సపోర్ట్ అయితే చేస్తాయి. HDMI 1 ఏదైతే ఉందో ఇది EARCకి, ARCకి, CECకి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. మనకు హెడ్ ఫోన్ జాక్ కూడా మిస్ అయితే చేయకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ కూడా అవుతుంది. AV ఇన్పుట్ పోర్ట్ కూడా ఇచ్చారు అండ్ అలాగే మినీ AV ఆడియో వీడియో కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. టీవీకి మరొక సైడ్ చెక్ చేస్తే ఇక్కడ మనం పవర్ కేబుల్ అయితే ఇవ్వాలి ఈ యొక్క పోర్ట్కి. టీవీ బ్యాక్ సైడ్ అనేది ఇలా లుక్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం ముందుకెళ్ళి చెక్ చేస్తే బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందంటే ఇది వచ్చేసరికి మెటలే ఉంది. సౌండ్ అయితే వినొచ్చు మెటల్. తర్వాతకి ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్. బాక్స్లో వచ్చిన కంటెంట్ అన్నీ చూసారు కదా. అలాగే ఇన్స్టాలేషన్ కూడా మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది అనుకోండి, సింపుల్ గూగుల్ హోమ్ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఆ గూగుల్ హోమ్ యాప్ ద్వారా స్కాన్ అయితే చేయండి. ఇక్కడ కనబడుతున్న టీవీలో కనబడుతున్న QR కోడ్ని కథం మీ మొబైల్లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుందో ఇన్స్ట్రక్షన్ తోటి ఓకే నెక్స్ట్ ఇలా మాత్రం చేసుకుంటే చాలు. ఇన్స్టాలేషన్ అనేది సింపుల్గా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు ఎలాంటి భయం అయితే పడనవసరం లేదు. మీ మొబైల్లోనే టోటల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి గూగుల్ హోమ్ యాప్ తోటి ఇన్స్టాలేషన్ చేసుకున్నట్లయితే. దెన్ మరి ఇప్పుడు OS గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, OS అనేది గూగుల్ టీవీ OS తోటి అయితే వస్తుంది. మీకు తెలుసు ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది, ఫాస్ట్గా అయితే ఉంటుంది. అలాగే రీడిజైన్ కూడా చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రికమెండేషన్స్ అనేవి చాలా వస్తాయి. ఈ రికమెండేషన్స్ మనం ఏవైతే వాచ్ అయితే చేసామో దానికి తగ్గట్టు మనకు రికమెండేషన్ చేస్తూ ఉంటుందన్నమాట. హర్రర్ మూవీ చూస్తే మనం ఏ యాప్లోని ఇన్స్టాలేషన్ ఏ యాప్లో లాగిన్ అవుతామో OTT కంటెంట్లో అక్కడ మనకు చాలా రికమెండేషన్ మూవీస్ అనేవి అట్లా అయితే కనబడుతూ ఉంటాయి. సో ఇలా చాలా బాగుంటుంది రికమెండేషన్స్ అనేవి. మనం ఈజీగా తొందరగా ఐడెంటిఫై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమైనా యాప్స్ కావాలనుకుంటే యాప్ సెక్షన్ అయితే ఉంటుంది. యాప్ సెక్షన్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అది మీ అందరికీ తెలుసు. చాలా టీవీస్లో నేను చెప్పడం అయితే జరిగింది. ఈ టీవీ గూగుల్ టీవీ విత్ ఆండ్రాయిడ్ 11 తోటి అయితే వస్తుంది. 2GB ర్యామ్ తోటి 16GB ఇంటర్నల్ మెమరీ తోటి రావడం జరుగుతుంది ఈ ఒక టీవీ. సో ఇలా మనకు టీవీ అనేది అయితే ఉంది. మరి టీవీ బిల్డ్ క్వాలిటీ గురించి, డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే బిల్డ్ క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. మనకు స్టాండ్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ స్టాండ్ అయినా చాలా ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. గట్టిగా అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెటల్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ మెటల్ ఇచ్చేసారు. అండ్ బాటమ్ అంటే మిడిల్లో వచ్చేసరికి మనకు కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ అయితే చేశారు. ఓవరాల్గా లుక్ పరంగా అంతా బాగానే అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డిస్ప్లే మీకు బెజలెస్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 3 సైడ్స్ వచ్చేసరికి మీకు బెజలెస్ డిస్ప్లే కనబడుతుంది. కానీ బాటమ్ పోర్షన్లో ఒక సన్నని ఫ్రేమ్ సిల్వర్ కలర్ అయితే ఉంటుంది. గ్రే కలర్ సిల్వర్ కలర్ అది మిక్స్ అయితే ఉంటుంది. అక్కడ మిడిల్లో ఏసర్ బ్రాండింగ్ లోగో కనబడుతుంది. ఒక సైడ్ చెక్ చేస్తే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అని లోగో అయితే కనబడుతుంది అనమాట. టీవీ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ థింగ్ డిస్ప్లే. టీవీ మనకు చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి అంటే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుండాలి. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 8-bit ప్లస్ FRC సూపర్ బ్రైట్ VA ప్యానల్ని వీళ్ళైతే తీసుకుని అయితే వచ్చారు. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. మరి రియాలిటీగా కూడా చెక్ చేద్దాం. రియాలిటీ కూడా ఇది VA ప్యానలే, IPS ప్యానల్ అయితే కాదు. సో VA ప్యానల్ తోటి వస్తుంది కాబట్టి బ్లాక్స్ మాత్రం మంచిగా కనబడతాయి. అండ్ కాంట్రాస్ట్ కూడా చాలా యాక్యురేట్గా కనబడతాయి. ఆ కాంట్రాస్ట్ కనపడడం వల్ల డీటెయిల్స్ అనేవి మిస్ కాకుండా చాలా ఇట్లా పాపప్ అయితే అవుతాయి డీటెయిల్స్ అనేవి. సో అలాగే దాంతోపాటుగానే డైనమిక్ రేంజ్ కూడా కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటే ఆ యొక్క డైనమిక్ ఇమేజ్ కూడా మంచిగా కనబడుతుంది అనమాట. కాంట్రాస్ట్ అనేది చాలా విధాలుగా మనకు యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ అలాగే మన HDR ఫార్మాట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీలో మనకు HDR ఫార్మాట్స్ HDR10 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. తర్వాతకి డాల్బీ విజన్ని HLG కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క డిస్ప్లేలో వచ్చేసరికి 60 Hz రిఫ్రెష్ రేటే అండ్ MEMC సపోర్ట్తో పాటు ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అంటే మనకి MEMC అండ్ ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ వచ్చేసరికి రెండు ఒకే విధంగా వర్క్ అయితే చేస్తాయి అనమాట. అంటే ఎక్కడైనా మనకు ఫాస్ట్ సీన్ యాక్షన్స్ అయితే ఉన్నాయనుకో మీరు చూడొచ్చు. నేను ఒక వీడియోని ప్లే చేస్తున్నాను చూడండి. ఇది లైక్ వచ్చేసరికి నేను MEMCని హైలో పెట్టుకొని వీడియోని అయితే ప్లే చేశాను. ఒకసారి మీరు స్మూత్నెస్ ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. చూసారు కదా ఎలా స్మూత్నెస్ ఉంది. నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది. దెన్ ఇప్పుడు నేను MEMCని ఆఫ్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి.
ఖచ్చితంగా కొంచెం జర్క్ అనేదైతే కనబడుతుంది. సో, ఇప్పుడు మీకు కొంచెం అర్థమైందైతే అనుకుంటున్నాను. ఎంఈఎంసీ ఏ విధంగా వర్క్ అయితే అవుతుందో. సో, మీకిక్కడే లైవ్‌గా మీకైతే చూపించాను కదా! కొంచెం జర్క్‌నెస్ అనేది లిటరల్లీ రిమూవ్ అయితే చేస్తుందని కంపల్సరీ అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీ 4K అప్‌స్కేలర్ సపోర్ట్ అయితే ఉంది. డిజిటల్ నాయిస్ రిడక్షన్ సపోర్ట్ అయితే ఉంది. డిస్‌ప్లే పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అన్నట్లయితే ఫస్ట్ వీళ్ళు కొన్ని మోడ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ మోడ్స్ మీరిక్కడ చూడొచ్చు. చాలా రకాల మోడ్స్ అయితే ఉన్నాయి. నార్మల్, డైనమిక్ అండ్ సినిమా దాంతో పాటుగానే ఐ ప్రొటెక్ట్ ప్లస్ అని అయితే ఉంది. ఇక్కడ లో బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క మోడ్‌లో. అది యూజ్ చేసుకోండి బెస్ట్ నైట్ మీరు రాత్రి వేళలో మూవీ చూస్తుంటే మీ ఫ్యామిలీతోటైనా, మీ చిల్డ్రన్స్ తోటైనా మూవీ చూస్తున్నారనుకోండి. అది యూజ్ చేసి మూవీ అయితే చూడండి. మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. దెన్ నాకు నచ్చిందేందంటే ఈ యొక్క మోడ్స్‌లో నార్మల్ మోడ్ అయితే నచ్చింది. మరి ఇలా మోడ్స్ ఇచ్చారు. మరి పిక్చర్ క్వాలిటీ రియాలిటీగా ఎలా కనబడుతుంది? నేను యూట్యూబ్ నుంచి చెక్ చేశాను. కొన్ని వీడియోస్ ప్లే చేస్తున్నాను చూడండి. ఈ వీడియోలో చూడొచ్చు మీరు ఆర్‌జీబీ కలర్స్ ఎలా వర్క్ అవుతున్నాయో, ఎంత వైబ్రెంట్‌గా కనబడుతున్నాయో, అలాగే మీరు బ్లాక్ కూడా మిక్స్ అయితే అవుతుంది కదా! మీకు బ్లాక్ లెవెల్స్ కూడా ఇక్కడ అయితే మీరు అబ్జర్వ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ ఆర్‌జీబీ కలర్స్ అండ్ అదేవిధంగా నంబర్ ఆఫ్ కలర్స్ అనేవి కనబడతాయి. ఎందుకంటే ఇది 8 బిట్ ప్లస్ ఎఫ్ఆర్‌సీ విఏ ప్యానెల్ తోటి అయితే వస్తుంది కాబట్టి 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో, ఇలా చాలా మంచి రిచ్‌నెస్ కలర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. హెచ్‌డీఆర్ ఫార్మాట్‌లో, డాల్బీ విజన్ ఫార్మాట్‌లో, హెచ్ఎల్‌జీ ఫార్మాట్‌లో కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇది ఇంత బాగా రావడం కోసం ఆర్‌జీబీ కలర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా! సో, నేను ఒక టెస్ట్ అయితే చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్‌జీబీ కలర్స్‌ని ఇంత మంచిగా వచ్చేయడానికి ఇక్కడ ఆర్ అంటే రెడ్ కలర్ ఎంత వైబ్రెంట్‌గా కనబడుతుందో డిస్‌ప్లేలో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ జీ అంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఎంత వైబ్రెంట్‌గా కనబడుతుందో చూడొచ్చు. అలాగే బి ఆర్‌జీబీ బ్లూ కలర్ మీరు చూడొచ్చు ఎంత వైబ్రెంట్‌గా కనబడుతుందో. అండ్ ఇక్కడ మీరు ఇమేజ్‌ని అయితే చూడండి. ఫస్ట్ లైట్ ఏసాను. లైట్‌లో అంత కనబడతలేదు. ఎందుకంటే రిఫ్లెక్షన్స్ అనేవి టీవీ మీద పడుతుందని చెప్పేసి నేను ఆఫ్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను. సో, దీన్ని బట్టి మీరైతే టోటల్‌గా మీరు తెలుసుకోవచ్చు. ఆర్‌జీబీ కలర్స్ అంటే సాలిడ్ కలర్స్ ఎలా వర్క్ అవుతాయి? అలాగే మనం బ్లాక్ కలర్ మిక్స్డ్ గ్రేడియంట్ కలర్స్ అంటే రెడ్ తోటి బ్లాక్ కలర్ గ్రేడియంట్ ఎలా వర్క్ అవుతుంది? అండ్ బ్లూ తోటి బ్లాక్ కలర్ గ్రేడియంట్ ఎలా వర్క్ అవుతుంది? అండ్ గ్రీన్ తోటి బ్లాక్ కలర్ వేరియంట్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఈ యొక్క ఇమేజ్‌లో చాలా స్పష్టంగా అయితే చెప్పారు. ఇక మీరు బ్లాక్ కలర్స్ చెక్ చేసుకోవచ్చు. వైట్ కలర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో, దీన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ మనకు ఓవర్ సాచురేట్ కలర్లు కనబడతలేదు. దాంతో పాటుగానే డల్‌నెస్ కలర్స్ అయితే కనబడతలేదు. సో, మనకు మంచి బ్రైటర్ కలర్స్ అయితే కనబడుతున్నాయి. సో, మీరు అందుకనే నేను 4K వీడియోస్ ప్లే చేసినప్పుడల్లా ఒక మంచి వైబ్రెంట్ కలర్స్ అనేవి కనబడుతున్నాయి. దాంతో పాటుగానే డీటెయిల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇది విఏ ప్యానెల్ తోటి వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి కాబట్టి సో, మీకు డీటెయిల్స్ అనేవి మిస్ అయితే చేయట్లేదు. అలాగే దీంట్లో మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఆ డిమ్మింగ్ జోన్స్ అనేవి చాలా మంచిగా అక్యురేట్‌గా అయితే కనబడుతున్నాయి. మీకు ఆ యొక్క ఏది హైలైట్ చేయాలి? ఏది బ్లాక్ పిక్సెల్ అవుట్ అయిపోవాలనేది చాలా క్లియర్‌గా ఇక్కడైతే కనపడడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కటిలో. అండ్ ఓటీటీ కంటెంట్ కూడా నేను ఇప్పుడు మీకు చూస్తున్నారు. ఓటీటీ కంటెంట్‌లో చెక్ చేశాను. అండ్ డాల్బీ విజన్ కంటెంట్ అయితే చెక్ చేశాను. డాల్బీ విజన్ ప్లే చేస్తున్నప్పుడు మనకు డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ అని లోగో రావడం అయితే జరుగుతుందనమాట. ఓటీటీ కంటెంట్‌లో మనం చెక్ చేసిన యూట్యూబ్ నుంచి ఏమైనా డాల్బీ విజన్ గానీ, హెచ్‌డీఆర్ ఫార్మాట్ వీడియో గానీ ప్లే చేసి హెచ్‌డీఆర్ అని అయితే వస్తుంది. సో, దీన్ని బట్టి మనకు రియల్ హెచ్‌డీఆర్ ఫార్మాట్స్ అనేవి సపోర్ట్ అయితే చేస్తున్నాయి ఈ యొక్క టీవీలో. హెచ్‌డీ ఛానల్స్ వీడియోస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఛానల్స్ అనేవి చాలా మంచిగానే మనకు అప్‌స్కేలింగ్ లెవెల్స్ అనేవి చూపిస్తున్నాయి. తర్వాత స్టాండర్డ్ డెఫినిషన్స్ అనేవి చూడొచ్చు. అలానే అప్‌స్కేలింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క డిజిటల్ నాయిస్ రిడక్షన్ వల్ల మనకు నాయిస్ అనేది అంత ఎక్కువ కూడా కనపడదు. ఈ లో క్వాలిటీ వీడియోస్ చూసినప్పుడు మనకు డిజిటల్ నాయిస్ రిడక్షన్ అనేది తక్కువగా కనబడుతుందన్నమాట. సో, ఇలా మంచి సపోర్ట్ ఫీచర్స్ తోటి ఈ యొక్క డిస్‌ప్లే అనేది ఉంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా మీరు ఇంతకుముందుగా చూసారు. చాలా బాగా ప్రొవైడ్ అయితే చేయగలుగుతుంది. మీరు లైట్ ఆఫ్ చేసి చూసినా, లైట్ ఆన్ చేసి చూసినా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒకటి మీరైతే గ్రహించాలి. ఇక్కడ ఐ ప్రొటెక్షన్ ప్లస్ అయితే ఉంది. సో, నా సలహా ఏందంటే మీరు ఏమైనా రాత్రి వేళలో మూవీ చూసినా, మీ పిల్లలతోటి గానీ ఎవరితోటైనా చూసినప్పుడు ఆ ప్రొటెక్షన్ ఆ మోడ్‌ని ఆన్ చేసుకొని టీవీ చూడండి. ఓకే. మీకు ఖచ్చితంగా కలర్స్ అనేవి డౌన్ అయితాయి. బట్ నాకు ఐస్ అనేది అంత లో బ్లూ లైట్ ఎఫెక్ట్‌కి గురి కాకుండా అయితే ఉంటుందన్నమాట. సో, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ హైలైట్ చేస్తుంది సౌండ్. 76 వాట్స్ ఆఫ్ సౌండ్. ఇక్కడ మనకు డ్యూయల్ ఊఫర్, డ్యూయల్ ట్వీటర్స్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. సో, దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు సౌండ్ ఎలా ఉందో. బాటమ్ పొజిషన్‌లో ఇచ్చారనమాట. డ్యూయల్ సబ్‌వూఫర్ అయితే ఉన్నాయి. అలాగే డ్యూయల్ ట్వీటర్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను ఆడియోని ప్లే చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడియో వస్తుంది. లిటరల్లీ నేను ఇట్లా
ఏ ఒక్క టీవీలో చూడలేదు. చాలా మంచి బేస్ ఒస్తుంది. బేస్ అయితే బాగొస్తుంది. ఆ బేస్ మీరు వాళ్ళ సౌండ్ బార్‌తో పోల్చొద్దు. సౌండ్ బారే టీవీ వచ్చే సౌండ్. టీవీ నుంచి వచ్చే సౌండ్ టీవీ నుంచే. కానీ ఈ టీవీ నుంచి వచ్చే సౌండ్ చాలా చాలా మంచి సౌండ్ అయితే ప్రొవైడ్ చేశారు. వోకాల్స్ లెవెల్స్‌ని మనం ఎక్కువ చేసుకోవచ్చు. డైలాగ్ ఎన్హాన్సర్ సెట్టింగ్‌లో సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. సో, అది గుడ్ థింగ్ అయితే అవుతది. మనకు ఎప్పుడైనా డైలాగ్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం. అది 0 నుంచి 7 వరకైతే సపోర్ట్ అయితే చేస్తుంది. డాల్బీ అట్మాస్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. కొన్ని మ్యూజిక్స్ అయితే ప్లే చేస్తాను వినేసేయండి. సింపిరి చుట్టుదాన్ని శివలి రకన సుట్టదా పలసరు బైకు మీద రార బాబా మరి విన్నారు గదా! ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లిటరల్లీ నేను ఇప్పటి వరకు చేసిన అన్బాక్సింగ్ టీవీస్‌లో ఈ యొక్క టీవీ నెక్స్ట్ లెవెల్ ఆడియో స్పీకర్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. చాలా మంచిగా వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ వచ్చినప్పుడు కూడా చాలా సెపరేషన్స్ కూడా మనం లిటిల్ బిట్ అయితే ఎంజాయ్ అయితే చేస్తామనమాట. ఈ యొక్క సౌండ్ ఈ యొక్క టీవీ నుంచి. టీవీ నుంచి ఇప్పటివరకు ఇలాంటి వచ్చే టీవీని అయితే చూడలేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మంచి బేస్, మంచి వోకాల్స్, మంచి సెపరేషన్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్, మ్యూజిక్స్ అన్నీ బాగా వినపడడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో. ఫోన్ నుంచి కాస్టింగ్ కూడా చేసేసుకోవచ్చు. కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మొబైల్‌లో ఉన్నది టీవీలో చూసుకోవాలైతే అనుకుంటుంటారు. అప్పుడు మనం కాస్టింగ్ అనేది చేయాలి. ఎందుకంటే దానికోసం మీరు వైఫై సిగ్నల్స్ చాలా బాగుండాలి. మీరు కాస్టింగ్ చేసేటప్పుడు ఆ యొక్క వీడియో స్ట్రక్ అవుతుందంటే అది వైఫై వల్ల. టీవీ ప్రాబ్లమ్ గాదు, మీ మొబైల్ ప్రాబ్లమ్ గాదు. అదైతే గుర్తుంచుకోండి. దెన్ నెక్స్ట్ ఈ టీవీ 2 వే బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంది. అంటే మనం సౌండ్ బార్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్‌కి ఈ విధంగా కనెక్ట్ చేశారనుకోండి టీవీకి, సింపుల్‌గా మనం మొబైల్‌లో ఏ ఆడియోనైతే ప్లే అయితే చేసామో, ఇక్కడ టీవీలో అదే ఆడియో ప్లే అయితే అవుతుంది. అంటే మనం మొబైల్ ద్వారా ఆడియో వినం. టీవీ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, టీవీ స్పీకర్స్ ద్వారా ఆడియో అయితే వింటాం. సో, ఇలా 2 వే బ్లూటూత్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ఈ యొక్క టీవీలో. అండ్ టీవీ మనకు రిమోట్‌లో గూగుల్ అసిస్టెంట్ అయితే ఇచ్చారు కదా! సింపుల్‌గా మనం ఇలా ఆన్ చేసేసుకోవచ్చు. హే గూగుల్ వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 4:01 a.m. అసిస్టెంట్ అనేది చాలా బాగా అక్యురేట్‌గా వర్క్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. ఈ టీవీ నేను అమెజాన్‌లో పర్చేస్ అయితే చేశాను. 38,000కి ఈ సేల్‌లో గాదు. సేల్ రాకముందుకే పర్చేస్ అయితే చేశాను. బట్ ఎందుకో వీళ్ళు లేట్ అయితే చేశారు అమెజాన్ వాళ్ళు. సో, ఈ రీసెంట్‌గా మనకి దగ్గరకైతే వచ్చింది. ఖచ్చితంగా ఈ టీవీ తీసుకోవాలంటే గైస్ పిక్చర్ క్వాలిటీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. ఆడియో వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ యొక్క టీవీ నుంచి వచ్చే ఆడియో. బట్ ఆడియో 76 వాట్స్ ఇచ్చారు. డ్యూయల్ సబ్‌వూఫర్స్ ఇచ్చారు. డ్యూయల్ ట్వీటర్స్ అయితే ఇచ్చారు. స్పీకర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. బాటమ్ పొజిషన్‌లో మీకు చూపిస్తున్నాను. ఎక్సలెంట్ అయితే ఉంటుంది. అండ్ 2 వే బ్లూటూత్ సపోర్టు అండ్ అదే విధంగా మనకు 3 హెచ్‌డిఎంఐ పోర్ట్స్ 2.1 సపోర్ట్ అయితే చేస్తుంది. మనం ఇక్కడ నేను కనెక్ట్ అయితే చేశాను. నా దగ్గర ఉన్న A5000 సౌండ్ బార్ అయితే ఉంది కదా! ఈఆర్‌సి సపోర్ట్ చేసే డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ అయింది. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సౌండ్ కూడా ఇక్కడ మీరైతే వినొచ్చు.
ఇలాంటి డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది టీవీ. మంచి పిక్చర్ క్వాలిటీ డీటెయిల్స్ అన్నీ కనబడుతున్నాయి. బ్లాక్ కూడా బాగున్నాయి అన్నమాట, ఎందుకంటే విఏ ప్యానల్ వల్ల. సో ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా పింగ్ అయితే చేయండి. ఖచ్చితంగా పింగ్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. మరి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.